వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే తందూరీ చికెన్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు నేను తందూరీ చికెన్ కోసం నేనైతే ఒక ఫుల్ హోల్ చికెన్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను తందూరీ మసాలా మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా, ఆ పౌడర్ అయితే తీసుకున్నాను. దాంట్లో నేను కొంచెం కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకున్నాను అనమాట. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసాను. అండ్ ఇప్పుడు బేసన్ శనగపిండిని అయితే వేసానండి. వేసి అది కూడా నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది వేస్తున్నాను. దీంట్లోనే ఒక నిమ్మకాయని కూడా నేను పిండుకుంటాను అనమాట. ఇది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. దీంట్లోనే నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. వేసి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి, ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా. అండ్ ఇప్పుడు నేను దీంట్లో మన స్పైస్ అనేది ఉండాలి కాబట్టి మన కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది 1 టేబుల్ స్పూన్నే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ చికెన్ ఉంటుంది కదండి, ఇది కొంచెం చప్పగా అయితే ఉంటుంది కాబట్టి మనం ముందు దీనికి కొంచెం సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని నేను మంచిగా స్ప్రెడ్ చేశాను అనమాట. దీని మీద రబ్ చేసి పెట్టాను అనమాట. ఈ సాల్ట్ రబ్ చేసి ఇప్పుడు నేను ఆయిల్ కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు ఆయిల్ కూడా అప్లై చేసి ఈవెన్గా మసాలాను అయితే అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఎట్లా అయితే ఇటు అటు తిప్పుకొని ఎట్లా ఇస్తున్నానో సేమ్ అట్లానే మనము ఇప్పుడు మనకి ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా అయితే అప్లై చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఆయిల్ని అయితే ఈవెన్గా మనము దీన్ని కూడా రబ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మసాలాస్ మంచిగా నీట్గా అప్లై అవుతుంది. అండ్ మనము ఆయిల్ అనేది చాలా తక్కువగా యూస్ చేసి మనం దీన్ని గ్రిల్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు మసాలాని అయితే ఎట్లా, ఈ కట్స్ అయితే మనం వేయించాం కదండి, ఈ కట్స్ వేయించిన దానికి మంచిగా మసాలాలు అనేవి అప్లై చేయాలన్నమాట. దీన్ని ఇట్లా మంచిగా రబ్ చేసుకోవాలి, చుట్టూతల తిప్పుకుంటూ రబ్ చేయాలి దీని టైస్ అన్నీ. చూడండి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని లోపల అంతా నీట్గా మనం శుభ్రం చేసుకుంటాం కాబట్టి దీని లోపల కూడా మనం మంచిగా మసాలాలు అనేది అప్లై చేసుకోవాలండి. చూడండి, నేను దీని లోపల కూడా అప్లై చేస్తున్నాను, దీని టైస్కి అంతా. ఎందుకంటే మనం ఇంత మసాలాని ఎందుకు అప్లై చేస్తాము అంటే, ఇది పీస్ మనం తినేటప్పుడు చప్పగా అనేది మనకు అనిపించదు అనమాట, టేస్ట్లెస్ అని అనిపించకూడదు. అందుకని మనం దీనిలో మంచిగా మసాలాస్ అనేది రబ్ చేసి మరీ అప్లై చేస్తాము. చికెన్ తినడం వల్ల మనకి వెయిట్ అనేది లాస్ కూడా అవుతామండి. ఏం పెద్ద వెయిట్ గెయిన్ అవ్వము ఇట్లా గ్రిల్ చేసుకొని తింటే. అది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే వెయిట్ వస్తాం. కానీ ఇట్లా తందూరి చికెన్ తినడం వల్ల చికెన్ మంచిది అనమాట హెల్త్కి, అండ్ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను దీని లోపల ఫిల్ చేయడానికి నేను వెజ్జెస్, నా దగ్గర క్యాలీఫ్లవర్ను, దాని తర్వాత బేబీ పొటాటోస్ ఉన్నాయన్నమాట. ఈ బేబీ పొటాటోస్ని ఈ క్యాలీఫ్లవర్కి కూడా సేమ్ ఇది మన దగ్గర మిగిలిపోయిన మసాలా ఉంది కదా, ఈ మసాలాని యాడ్ చేసి దీని లోపల ఫిల్ చేస్తున్నాను అనమాట. దీని స్పేస్ ఉంది కదండి, దీని లోపల దాని పొట్టలో వీటిని అయితే దాని లోపల వేసేసి ఇప్పుడు నేను ఒక దారం తీసుకొని మొత్తం కట్టేస్తానండి. కట్టేసేసి చూడండి, ఇది టైట్గా అయితే కట్టుకోవాలి, లేదంటే ఇప్పుడు నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి ఇది దానికి అడ్డంగా వచ్చేస్తాయి అనమాట, దాని కాళ్ళు తిరగడంలో. అందుకని మనం దీన్ని అయితే గట్టిగా కట్టేసుకోవాలి. ఇట్లా అయితే నేను కట్టేసానండి దారంతో. చూడండి, మన ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను అంటే ఈవినింగ్ రేపటి కోసం చేస్తున్నాను కాబట్టి ఈవినింగే నేను దీన్ని మ్యారినేట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి మ్యారినేషన్ అయితే అయిపోయింది. మొత్తం 1 డే అయితే మ్యారినేట్ చేశాను దీన్ని. ఇప్పుడు నేను దీని లోపల ఒక రాడ్ ఉంటుంది కదండి, రాడ్, ఈ రాడ్ని అయితే దీని లోపల ఫిక్స్ చేసి ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే దీన్ని పెడతానండి. ఈ దారాలు మాత్రం ఊడిపోకుండా జాగ్రత్తగా ఇట్లానే టై చేసుకోవాలి. చూడండి, నా చికెన్ అయితే గ్రిల్ చేయడానికి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దీన్ని నేను కొత్తగా అయితే తీసుకున్నాను ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్. ఈ ఎయిర్ ఫ్రైయర్లో అయితే నేను దీన్ని గ్రిల్ చేస్తున్నాను అండి చికెన్. చూడండి, ఇప్పుడు నేను మెనూలో ఫస్ట్ మన దగ్గర చికెన్ ఆప్షనే ఉంటుందన్నమాట. ఇది 30 మినిట్స్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను బాటమ్ హీట్ అండ్ టాప్ హీట్ కూడా ఫిక్స్ చేశాను. నేను 30 మినిట్స్ మనకి సరిపోదు కాబట్టి
టైంని అయితే నేను 50కి సెట్ చేసుకున్నానండి. ఇది యాక్చువల్గా దీంట్లో నేను ఒక చిన్న మిస్టేక్ని అయితే చేశాను అనమాట. దీనికి మన క్లిప్స్ అనేవి ఉంటాయి. ఆ క్లిప్స్ చికెన్ లోపల మనము ఇన్సర్ట్ చేసి పెట్టాలన్నమాట. అది నేను కొంచెం మిస్ చేశాను. బట్ తర్వాత తీసి మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేసేసాను అనమాట. దాంతో చికెన్ అనేది రొటేట్ అవుతూ కుక్ అవుతుంది. ఇప్పుడు మన చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. దీని టైం కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీని లోపల నుండి చికెన్ని తీసేసి మనము చూడండి, దీన్ని కంపల్సరీగా దీంతోనే తీయాలన్నమాట. లేదంటే మన చెయ్యి అయితే కాలిపోతుందండి, చాలా హీట్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ తర్వాత నేను ఏదైతే టై చేశానో ఆ థ్రెడ్స్ అనేది నేను మంచిగా కట్ చేసేస్తాను. నేను దీన్నైతే ఆనియన్స్, కీరా అండ్ లెమన్తో అయితే గార్నిష్ చేసుకున్నాము. అండ్ ఈ పీసెస్ని ఇట్లా కట్ చేసేసుకొని మేము ఒక 4 మెంబర్స్ ఇట్లా సర్వ్ చేసుకొని తినేసాం అనమాట. దీంట్లో అయితే టమాటో సాస్ అండ్ మియోనీస్తో తింటే దీని టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.